తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలో దారుణం జరిగింది. నచ్చని పెళ్లితో విసుగు చెందిన తమ్ముడు తన అన్న భార్య పిల్లలు గొంతు కోసి చంపాడు. తమ్ముడికి పెళ్లి చేస్తే సుఖంగా ఉంటాడని ఆశించిన అన్న అమ్మాయిని వెతికి పెళ్లి చేశాడు. అయితే భార్యాభర్తలు రోజు గొడవలు పడడంతో విసుగు చెందిన తమ్ముడు తనకిష్టం లేని పెళ్లి చేశారని అన్నపై కక్ష పెంచుకున్నాడు. ఇక ఈరోజు మధ్యాహ్నం తిరుపతి చేరుకున్న తమ్ముడు అన్న ఇంటికి చేరుకుని తన కష్టం చెప్పాలనుకున్నాడు. అయితే తమ్ముడిని సముదాయించే ప్రయత్నం చేసిన అన్న ఆహారం తెచ్చేందుకు బయటికెళ్లాడు. అదే అదునుగా భావించిన తమ్ముడు తన వదినతో పాటుగా ఇద్దరు పిల్లల్ని గొంతు కోసి చంపాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ హరిబాబు జరుగుతున్నారు. హరిబాబు, ఇదేం దారుణం? ఇప్పుడు నచ్చని పెళ్లి అయితే చాలా రకాలుగా తర్వాత అనేక రకాలుగా విడిపోవడానికి అనేక రకాల దారులు కూడా ఉన్నాయి. అలాంటిది ఏం చేయకుండా ఇలా హత్యలు చేయడం ఏంటి? అసలు ఏం చెప్తున్నారు? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? పక్కనుండి స్థానికులు ఏమన్నా చెప్పగలుగుతున్నారా? అంటే మనకు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం అయితే అన్న తమ్ముడికి పెళ్లి చేయడం అనేది ఒక విషయం అయితే అన్న తమ్ముడి పెళ్లికి వచ్చిన కట్నంలో అన్న తన సొంతగా ట్రావెల్స్ పెట్టుకోవడానికి ఆ కట్నం డబ్బులు వాడుకున్నాడని, ఆ కట్నం గొడవల తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి ప్రతిరోజు అతనితోటి లగ్జరీస్ లైఫ్ ని ఎంజాయ్ చేయడం మన దానికి అలవాటు కోసం అని చెప్పి చెన్నైలో ఉన్నప్పటి నుంచి ప్రతిరోజు లగ్జరీ లైఫ్ కావాలని భర్తతో గొడవ పడ్డం. అలా కొడుతున్న నేపథ్యంలో తాను ఇంత కష్టం తెచ్చాను, ఇంత చేస్తాను, ఇమాజ్ చేస్తాను, మీరు ఎందుకు నన్ను ఎందుకు రిస్ట్రిక్ట్ చేస్తానని చెప్పి అతనితో గొడవ పడ్డం అనేది పరిపాటిగా మారిన నేపథ్యంలో తనకి చెప్పింది ఒకటి, తనకు జరిగింది ఒకటి అన్న ఒక చిన్న కారణంతో మోహన్ కొంత ఎంక్వైరీ అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన కుటుంబ సభ్యుల మధ్యస్థంలోనే ఆ అమ్మాయి నుంచి విడిపోవాలని అతను నిర్ణయించుకున్న నేపథ్యంలో అన్న వదిన ఇద్దరు కలిసి ఆ అమ్మాయికి సపోర్ట్ చేసిన నేపథ్యంలోనే అతను కక్ష పెంచుకొని తాను పూర్తి స్థాయిలో అతనికి అన్న తీసుకున్న కట్నం డబ్బులకు కూడా అతనే డబ్బులు కట్టి పూర్తి స్థాయిలో అమ్మాయిని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చి తాను చెన్నైలో ఉన్నటువంటి ఇంటిని కూడా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు తిరుపతికి వచ్చినటువంటి మోహన్ ని వాళ్ళ అన్న ఇంటికి రాగానే స్నాక్స్ తెస్తానని చెప్పిన బయటికి వెళ్ళి అక్కడికి మద్యం పోయించి కొంచెం చల్లపరిచే ప్రయత్నం చేయడం కోసం ప్రయత్నం చేసిన నేపథ్యంలోనే అది ప్రతిసారి ఇలా జరుగుతుంది, నాకు ప్రతిసారి అన్యాయం జరుగుతుంది ఒక ఫ్రస్ట్రేషన్ తోటి మోహన్ ఏం చేశాడంటే వదిన్ని అన్న ఇద్దరు పిల్లల్ని కూడా గొంతు కోసి చంపేసి వాళ్ళని దారుణంగా హత్య చేశాడు. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అన్న అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అతను కూడా చున్నీతోటి ఉరి వేసుకుని చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇది 3 మర్డర్లు అనుకున్నప్పటికీ 4 మర్డర్లుగా తెలియని పరిస్థితుల్లో ఒక 3 మర్డర్లు ఒక ఆత్మహత్యగా ఇది నమోదైంది. అయితే కేవలం కుటుంబ సమస్యల కారణంగానే ఈ హత్యలు జరిగినాయని చెప్పిన పోలీసులు కూడా భావిస్తున్నారు. కాకపోతే ఎవరైతే భార్య పిల్లలు కోల్పోయారో ఆ వ్యక్తి వైసీపీకి చెందిన వ్యక్తి కావడం అనేది దీంట్లో ఒక ప్రధాన అంశంగా మారింది. సతీష్, థ్యాంక్ యూ హరిబాబు. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీ సమీపంలో దారుణం జరిగింది. నచ్చని పెళ్లితో విసుగు చెందిన తమ్ముడు తన అన్న భార్య పిల్లలను గొంతు కోసి చంపాడు. తమ్ముడికి పెళ్లి చేస్తే సుఖంగా ఉంటాడని ఆశించిన అన్న అమ్మాయిని వెతికి పెళ్లి చేశాడు. అయితే భార్యాభర్తలు రోజు గొడవలు పడడంతో విసుగు చెందిన తమ్ముడు తనకిష్టం లేని పెళ్లి చేశాడని అన్నపై కక్ష పెంచుకున్నాడు. ఇక తిరుపతికి చేరుకున్న తమ్ముడు అన్న ఇంటికి చేరుకుని తన కష్టం చెప్పాలనుకున్నాడు. అయితే తమ్ముడిని సముదాయించే ప్రయత్నం చేసిన అన్న ఆహారం తెచ్చేందుకు బయటకెళ్లాడు. ఇదే అదునుగా భావించిన తమ్ముడు తన వదినతో పాటు ఇద్దరి పిల్లల్ని గొంతు కోసి చంపాడు. అనంతరం ఉరివేసుకుని తాను ఆత్మహత్య చేసుకున్నాడు.